ఓకే బ్రో, సాలార్ టీజర్ చూసారా? చూసాం ట్రైలర్. మరి 22కి మూవీ రిలీజ్ ఉంది కదా, యా సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ప్రశాంత్ నీల్ కదా, కొంచెం ఎక్స్పెక్టేషన్ గట్టిగానే ఉంది. కానీ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏందో అర్థం కావట్లేదు. కనీసం ఒక ప్రమోషన్ లేదు, ఏం లేదు, ఇంటర్వ్యూ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదని టాక్ లేదు. మేబీ ఆ కాన్ఫిడెన్స్ మొత్తం అంటే ప్రభాస్ ఇంకా హై రేంజ్లో ఉన్నాడు. ఇంకా మనోడు ప్రభాస్ ఫ్యాన్. కొంచెం మనోడిని అడగండి ఏంటి చెప్పు బ్రో, చూసారా సాలార్ టీజర్? చూసాను. మరి 22కి మూవీ రిలీజ్ ఉంది కదా, అవునన్నా, ఎలా గిట్టు కొట్టబోతుంటారా? కొడుతుందన్న కంపల్సరీ ఈసారి. కాకపోతే బుకింగ్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. 2 days నుంచి వెయిట్ చేస్తున్నా. కన్నడలో రిలీజ్ చేశారు. సో అందరూ అంటున్నారు ఏంటంటే మూవీ టికెట్స్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మరి ఎట్లా ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు అంటున్నారు, నిజమేనా? అది ఎంతున్నా చూస్తారన్న అంటారు, కానీ ఖచ్చితంగా చూస్తారు. చూస్తారు. ఈ రోజుల్లో దానికి ఎవరు ఆలోచించారు అనుకుంటారు. ఖచ్చితంగా ఇప్పటికీ ఎన్నో సినిమాలకి మంచిగా ప్రమోషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ సాలార్ టీం ఏదైతే ఉందో ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్ అనేది జరగలేదు. మేబీ అంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళు ఉన్నారంటారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి దెబ్బతీస్తుంది అంటారా? అట్లేం లేదన్న. ఈ ప్రశాంత్ నీల్ మీద ఉంది, మంచి హోప్ ఉంది. ఖచ్చితంగా కొడతాడు అని అనుకుంటున్నారు. 21 yearsలల్లా ఇలాంటి డైరెక్టర్తో నేను వర్క్ చేయలే, నా బెస్ట్ డైరెక్టర్ కూడా అన్నాడు ఈ మాట గురించి. అవును, దాన్ని ఏ విధంగా చూడగలుగుతాం? అంత గట్టిగా చెప్పిండు కాబట్టి నిజమే ఉండొచ్చు. మరి మొన్న అయినట్టుగా ఈ రాధేశ్యామ్ నార్మల్గా మన రీసెంట్గా మూవీ కదా ఆదిపురుషు, అవును, అలా అయిపోద్ది అంటారా, లేదంటే ఒక మంచి హిట్ ఇస్తారంటారా? అంత ఘోరం అయితే కాదనుకుంటున్నాం అన్న. అదే అది మళ్ళీ అదే రిపీట్ అయితే ఈసారి కోలుకోలేరు. కానీ కాదు, ప్రశాంత్ నీల్ మీద ఉంది. అంటే ఈ కేజీఎఫ్కి సాలార్కి రిలేటెడ్ ఉందంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లేదన్న, అది టోటల్గా తను ఎదగాలనేది అందులో. ఇదేమో కొంచెం ఫ్రెండ్షిప్ గురించి చూపించండు కదా. రీసెంట్గా ఒక సాంగ్ లాంచ్ అయింది కదా, ఎలా ఉంది ఈ సాంగ్? అది బాగుందన్న, టచింగ్గా ఉంది. టైంలో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు, ఏమంటారు? సాంగ్ బాగుంది, సో మూవీ కూడా అంతే రెస్పాన్స్ ఉంటుంది అంటారా? అది యావరేజ్ అన్నా కొడుతుందన్న సినిమా ఈసారి గట్టిగా. అంతే యావరేజ్ ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అది ఘోరంగా కొడుతుంది ఈసారి. లైట్ హిట్ టాక్ వచ్చినా అయిపోతుంది ఈసారి. మొత్తానికి కలెక్షన్స్ అయితే బాగానే కొల్ల కొడతాడు గట్టిగా.